కార్మిక పోరాట యోధులు మార్కిస్ట్ నేత కామ్రేడ్ జిఎస్ బాలాజీదాస్ 23వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి శ్యామల సెంటర్ వద్ద సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. జిఎస్ బాలాజీదాస్ 23వ వర్ధంతి సందర్భంగా శ్యామల సెంటర్లో సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మిడియం బాబురావు మాట్లాడుతూ జిఎస్ బాలాజీదాస్ విద్యార్థి ఉద్యమం నుంచి కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతి తన జీవితాంతం త్యాగం చేశారని కొనియాడారు. ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుచరులుగా మరియు స్వాతంత్ర సమర యోధుడుగా పలుమార్లు జైలు జీవితం గడిపిన వ్యక్తి అని అన్నారు. పేపర్ మిల్, క్రూసిబుల్ ఫ్యాక్టరీ కార్మికులు, ఇరిగేషన్, మున్సిపల్ వర్కర్లు, రిక్షా సంఘంల ఏర్పాటుకు ఎనలేని కృషి చేశారు. ఆయన పట్టణంలో అన్ని సంఘాలను ఐక్యం చేసి సమన్వయ కమిటీ కన్వీనర్ గా పనిచేశారని, రాజమండ్రి పట్టణంలో తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు. సిపిఎం ఏర్పడిన నాటి నుంచి జిల్లా పార్టీ నాయకుడిగా పనిచేశారు. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా కీలక కృషి చేశారని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ బాలాజీదాస్ సిపిఎం పార్టీ మరియు అన్ని ప్రజా సంఘాల ఏర్పాటుకు ఒక దిక్సూచిగా పనిచేశారని అన్నారు. ఆయన స్ఫూర్తితో నేడు కార్మిక, ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు. ముందుగా బాలాజీదాస్ శ్యామల సెంటర్లో విగ్రహంకు మీడియం బాబురావు, టి అరుణ్, ఎన్ఎన్ మూర్తి, జి తాతారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బి పవన్, కెఎన్వి రామచంద్రరావు, పూర్ణిమరాసు, రాంబాబు, ఐ సుబ్రహ్మణ్యం, ఎన్ రాస, రాంబాబు, రాము, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఆ రకంగా తూర్పుగోదావరి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఏఎల్టీడీ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ రంగం కానివ్వండి, మున్సిపల్ వర్కర్స్ కానివ్వండి, ఇట్లాంటి అనేక కార్మిక శ్రేణుల్లో ఆయన పనిచేశారు. మన అప్పటికి ఇప్పటికీ పెద్ద మిల్లుగా ఉండేటువంటి పేపర్ మిల్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పేపర్ ఇండస్ట్రీ, దీనికి సంబంధించినటువంటి ఆయన కృషి చాలా మనం తెలుసుకోవాల్సినటువంటిది. సో ఆ రకంగా వారు నిర్మించినటువంటి ఈ ఉద్యమం ఈరోజు పాలకవర్గాలు మొత్తం కార్మిక వర్గాన్ని, కార్మిక ప్రజానీకాన్ని వాళ్ళ హక్కులు లేకుండా చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన స్ఫూర్తితో మనం మన రంగాల్లో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ రకంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఉండేటువంటి వర్తమాన సమస్యల మీద మన పోరాటాలని మరింత గట్టిగా చేయాలని చెప్పేసి కోరుతూ వారికి సందర్భంగా వ్యతిరేకంగా భారత జాతీయోద్యమ కాలం నుండి ఒక విద్యార్థి నాయకుడిగా తన పోరాట ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి కామ్రేడ్ జిఎస్ బాలాజీదాస్ గారు దాదాపు తన 83వ ఏట వచ్చే వరకు ఏ పోరాట జెండానైతే, ఏ ఎర్ర జెండానైతే ఆయన పట్టుకొని తన ప్రస్థానం ప్రారంభించారో అదే ఎర్ర జెండాని కడదాకా అనేక వేల మందిని ముందుకు తీసుకెళ్ళడానికి నడిపించారు. విద్యార్థి నాయకుడిగా, కార్మిక నాయకుడిగా రాజమండ్రి నగరంలో ప్రజా సమస్యలపైన, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికలను ఏర్పాటు చేసి అఖిలపక్ష కన్వీనర్గా అనేక ఉద్యమాలని కామ్రేడ్ బాలాజీదాస్ గారు నిర్వహించున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తర్వాత సిపిఐఎం పార్టీ వ్యవస్థాపకులను బాలాజీదాస్ గారు ప్రముఖులు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం సందర్భంలో ఈ జిల్లాలో అనేక మంది ఆ ప్రాంతాలకు అక్కడికి వెళ్ళి వాళ్ళు అమరులైన సందర్భంలో అట్లాంటి వాళ్ళందరికీ అండగా నిలబడి అనేక మంది కార్యకర్తల కుటుంబాలని కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు నిలబెట్టినటువంటి గొప్ప దీశాలి కామ్రేడ్ జిఎస్ బాలాజీదాస్ గారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది కార్మిక వర్గాన్ని, అటు ఐఎల్టీడీ కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, పేపర్ మిల్ కానివ్వండి,
రోజున రిక్షా కార్మికులు కానివ్వండి, లేదా అల్యూమినియం సంబంధించిన కార్మికులు కానివ్వండి, లేదు సున్నం మట్టికి సంబంధించిన కార్మికులు కానివ్వండి, ఇట్లాంటి అనేక మంది వేలాది మంది కార్మికులకి సంఘాలను ఏర్పాటు చేసి, సంఘాల నిర్మాణం చేసి, కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటంలో నిలబడటంలో చాలా ప్రముఖమైన పాత్ర తమ్ముడు బాలాజీదాస్ గారు వహించారు. ఆ రోజు దేశంలో మతతత్వ ప్రమాదం దోసుకొచ్చిన సందర్భంలో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సందర్భంలో ఆ రోజునే ఇట్లాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మతతత్వ ప్రమాదకరమైనది చాలా కరెక్ట్గా అర్థం చేసుకుని దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని నిలబెట్టాల్సిన ఆవశ్యకతని తమ్ముడు బాలాదాస్ గారు ఆ రోజు వివరించిన సందర్భం 1998 పార్లమెంట్కి వచ్చిన మధ్యంతర ఎన్నికల సందర్భంలో స్పష్టంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆ రకంగా ఏదైతే భారతదేశంలో ఆ రోజు ఆ ప్రమాదం గురించి వివరించారో, ఇప్పుడు ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాలు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ భారతదేశంలో మొత్తం ఈ దేశాన్ని మరోసారి బ్రిటిష్ వలస పాలకులకి నెట్టేసే పద్ధతుల్లో, ఇవాళ అమెరికన్ వలస పరిపాలకులను నెట్టేసే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వ విధానాలు సాగుతూ ఉన్నాయి. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ విదేశాంగ విధానాన్ని సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టేటువంటి పద్ధతుల్లో మోడీ విధానాలు సాగుతున్నాయి.